హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఎగ్ నూడిల్స్ చేసుకుందాము. అది చేసుకునే ప్రాసెస్ ఏంటో, ఎలా చేసుకోవాలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్దాం. పండి కట్ చేసుకుని చూద్దాం. ఈ 6 పీసులు వచ్చినాయి. నేనైతే 4 పీసులు తీసుకున్నాను. ఇది అయిపోయింది కదా. ఈ దీంట్లో కావాల్సినవి: ఒక చిన్న కప్పు క్యాబేజీ, 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద సైజ్ది, 2 బీన్స్, ఒక క్యాప్సికమ్ హాఫ్ ముక్క చేసి కట్ చేసుకున్నాను, ఒక చిన్న క్యారెట్, కొత్తిమీర. ఒకసారి చూడండి. దీనికి కావాల్సింది ఇంకా వంటగదిలో ఉంటాయి కాబట్టి ఎగ్స్ అయ్యి వేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, వంటగదిలోకి వెళ్దాం. పొయ్యి వెలిగించుకుందాం. నీళ్ళు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ఈ కలిసిపోకుండా ఒకదానికి ఒకటి ఇడిపోతాయి. కొంచెం లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి, ఈ కాగే నీళ్ళలో వేసుకుందాం. మనం ఏదైనా కానండి, ఏదో ఒక భారంగా ఒక పని చేస్తున్నాము అని చాలా కష్టంగా చేసినట్టుగా చేయకూడదు. ఏదైనా మన పిల్లలకు చేసుకునేటప్పుడు చాలా ఇష్టంగా, ఇదంతా కొంచెం టైంగా నాన్న చేసి పెడతాను అని వాళ్ళకి చెప్పి ముచ్చటగా ఆడతా పాడతా చేసి పెట్టాలి పిల్లలకి తిండి. చూసారా, ఉడికేటప్పుడు కాగే కొద్ది ఇట్లా ఇడిపోతాయి, ఇలా వస్తాయి. చూసారా, ఇలా ఉడికినవి. బాగా ఉడకకూడదు, చూడిపోతుంది. కట్టేసుకొని ఉడకట్టుకుందాం. కొంచెం ఈ వాటర్ వేయటం వలన అంటుకుపోకుండా జిగురు పదార్థం అనేది లేకుండా ఉంటుంది. ఇట్లా మామూలు వాటర్ వేసుకొని కొంచెం ఇట్లా ఫ్రెష్ చేసుకుంటే బాగుంటుంది, జిగురు అనేది లేకుండా. దానికి తగ్గ మసాలా వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని కోడిగుడ్లు, ఒక్క చిటికెడంతా సాల్ట్ వేసుకుందాం దీనికి తగ్గట్టుగా. పీసులు పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా ఇలాగా పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటాయి. విషయంగా దీన్ని వేరే దానిలోకి మార్చుకుని ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేస్తున్నాను. క్యాబేజీ, పచ్చిమిరపకాయలు, బీన్స్ ఇవి కొంచెం వేపుకుందాం. క్యారెట్, క్యాప్సికమ్, కొంచెం టేస్టింగ్ సాల్ట్, ఒక్క స్పూను చిన్నది. చూసారా సాల్ట్, ఎందుకంటే నూడిల్స్లో సాల్ట్ ఉంటుంది, మసాలాలో సాల్ట్ ఉంటుంది. మనం ఇది ఈ మసాలాకి పట్టించుకుంటా వేస్తున్నా ఈ స్పూన్తో. మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్గు, పెప్పర్ పొడి కొంచెం. నేను నల్ల మిరియాలని మిక్సీకి పట్టుకొని పొడి పట్టి బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. చిల్లీ సాస్ కొంచెం వేస్తాను చూడండి, 1/2 టీ స్పూన్ వేస్తాను. ఎండుగరి ఇది కూడా అంత వేసాను చూడండి. 1 స్పూను టమాటా సాస్ వేస్తాను. చూసారా, ఇవన్నీ కలిపి ఇలాగా. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. ఇది నూడిల్స్ మసాలా. ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకుందాం. చూడండి ఒకసారి. అయిపోయింది. ఓకే, కట్టేస్తున్నాక. ఓకే, చూసారా, టేస్టీ కమ్మనైన రుచికరమైన ఎగ్ నూడిల్స్ రెడీ అయ్యింది. చూడండి ఒకసారి. సూపర్ టేస్ట్తో రెడీగా ఉంది. ఒకసారి చూడండి. చేసుకునే ప్రాసెస్ మొత్తం మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి.
ఇది ట్రై చేసి నాకు కామెంట్ రాయండి. కామెంట్ రాస్తే నాకు తెలుసుద్ది. నచ్చినా కామెంట్ రాయండి, నచ్చకపోయినా కామెంట్ రాయండి. ఎందుకంటే ఎందుకు నచ్చలేదో నాకు తెలుసుద్ది అనమాట. ఓకే, ఇది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.